అంటే ఆనందంగా బతకాలనుకున్నవాడు. ఎలా అయినా సరే గుర్తుపెట్టుకోండి, కొత్త బట్టలు కట్టుకోవడానికి పనికిరాని నక్షత్రములేమిటి? మా అంగారు పెట్టేశారండి, అత్తగారు పెట్టేశారండి, బాబాయ్ గురువు గారు మేము కట్టుకోవద్దా అంటే కట్టుకోవడానికి పనికిరాని నక్షత్రాలు చెప్పారు. ఏ నక్షత్రాలు కొన్ని రాసుకోండి, చాలా మంచిది. అమ్మా రేపు పొద్దున ఎప్పుడో కొత్త చీర ఎవడో పెడతాడు, టింగురంగానని భరణీ నక్షత్రం నాడు కొత్త చీర కట్టుకోకూడదట. కొత్త చీరే కాదు, కొత్త బట్టలు ఏవీ కట్టుకోకూడదు. ఎందుకంటే దిక్మాల అనుమానాలు. ఈ పురాణం ఒకప్పుడు నా దగ్గర ఒకడు ఉన్నాడు, ఏమంటే కొత్త బట్టలు అంటే మీరు చీర చెప్పారు, జాకెట్ గురించి చెప్పలేదండి, లేకపోతేనేమో ఎన్ని పిచ్చ ప్రశ్నలు నా ప్రాణం తీయకపోతే నిజంగా అనుమానం అడుగుతారో లేకపోతే కావాలని దొరికాని అడుగుతారో తెలియదు. వాడు ప్యాంటు షర్టు కొత్త వేసుకోవద్దు బాబు అన్నంట, లుంగి వేసుకోవచ్చండి, డ్రాయర్ వేసుకోవచ్చండి, బనీన్ వేసుకోవచ్చండి అంటే కొత్త బట్టలు ఏవీ వేసుకోవద్దు అంటున్నాడు ఆయన. అది ఏదైనా ఒకసారి గోచీకొట్టు కూడా ముష్టాడు గోచీకొట్టు వేసుకుంటాడు కొత్తది కొనుక్కుని, ఏం చేస్తాం, అది కూడా పనికిరాదు. అవి ఏ ఏ నక్షత్రాల్లో పనికిరావో భరణి, ఆర్ద్ర, మఖ, ఆశ్లేష, కృత్తిక, పొబ్బ ఈ నక్షత్రాల్లోట జీవించాలనుకున్న వాడెవడు నూతన వస్త్రధారణం చెయ్యడు అని చెప్పాడండి. అయ్యత ఎంత అద్భుతంగా చెప్పాడు. జిజీవిషుర్న కుర్వీత వస్త్రప్రావరణం నరహ. నువ్వు సుఖంగా బతకాలనుకుంటే లేదా నిజంగా నూరేళ్ళు అంటే ఆ ఉన్న ఆయుర్దాయం అంతా బతకాలనుకుంటే నూతన వస్త్రధారణ చెయ్యకు. ఇవి చంద్రుడికి ఆగ్రహం తెప్పిస్తాయి ఈ నక్షత్రాల్లో కొత్త బట్టలు కట్టుకుంటే. ఇంకా కొత్త బట్టలు కట్టుకోవడానికి మంచి రోజులు చెప్పమంటారా? వారాల్లో ఏమిటి అందరూ కూడా శుభ్రంగా ఆ రోజు కట్టుకోండి తప్పక, కొత్త బట్టలు ఉన్నవాళ్ళంతా. బుధవారం నెంబర్ 1, నెంబర్ 2 గురు, నెక్స్ట్ శుక్ర. బుధ గురు శుక్రవారములు మాత్రమే వస్త్రధారణకి చాలా మంచివి. అంటే ఇంక మిగతా ఏ 4 పనికిరావు. శనివారం పనికిరాదు, ఆదివారం పనికిరాదు, సోమవారం పనికిరాదు, మంగళవారం. వరుసగా శనివారం నుంచి మంగళవారం వరకు ఈ 4 రోజులు కొత్త బట్టలు కట్టుకోకండి. అయ్యి బాబు కొంపలిపోయింది బాబు, దీపావళి మంగళవారం వచ్చింది, దీపావళి మంగళవారం వచ్చింది, కొంప తీసేసారి ఆదివారం వచ్చింది. మరి మా బట్టల సంగతి ఏమిటండి అంటే దానికి టెక్నిక్ చెప్పారు. ఏమండోయ్ మనవరాలు గారు వినండి కొంచెం జాగ్రత్తగా, రేపు పొద్దున అవసరం అవుతాయి. దీపావళి శనివారం వచ్చిందండి, ఆదివారం వచ్చిందండి, మంగళవారం వచ్చిందండి అంటే ఒక్కసారి నామకే వస్తే శుక్రవారం నాడు ఇలా తొడిగి ఇప్పేసి పక్కన పెట్టేసి కట్టుకోమన్నాడు. ఆ రోజు అర్థమైందా? ఊరికి అలా తొడుక్కుని పక్కన పెట్టేస్తే అది కొత్త పట్టే తడపం కదా ఎలాగోను. అప్పుడు శుభ్రంగా దీపావళి నాడు కట్టేసుకోండి. ఎంత సుఖం ఇది! అన్ని వస్త్రాలు, కొత్త డ్రాయరు, కొత్త బనీను, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, ఇవన్నీ కూడా ఒక్కసారి అలా నామకే వస్తే అలా తగిలించి తీసి పక్కన పెట్టేయండి. ఇంత బాగా చెప్పారు. వస్త్రధారణ విషయంలో ఒక మినహాయింపు ఇచ్చాడు. ఎప్పటివరకు మీకు ఏం చెప్పాం? ఈ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో వద్దని చెప్పామా? పండక్కైతే ఏం చెప్పాం? శుక్రవారమో బుధవారమో గురువారం ఒకసారి కట్టుకు ఇప్పేయండి అన్నావా? ఇప్పుడు మీకు ఇంకా అనుమానాలు రావాలిగా, మరి చాలా అనుమానాలు వస్తాయి. మంగళవారం నాడు మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి, పెళ్లి ముహూర్తం రాత్రి 9ంటికి, అప్పుడేం చెయ్యాలి అంటే పెళ్లికి ఉపనయనమునకు నూతన వస్త్రధారణకి ఈ నియమం లేదు అన్నాడు. అమ్మాయి అంచేత మంగళవారం పెళ్ళైతే చీరో చున్నీయో కట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సుస్పష్టంగా చెప్పాడు. వివాహాది మంగళ కార్యంలో వస్త్రధారణ విషయంలో నక్షత్రాది విచారం చెయ్యవలసిన పని లేదు. ఆ శ్లోకం చెప్పమంటారా? గురవు శుక్రే బుధం వస్త్రం వివాహాదౌ నభాధికం. వివాహం వంటి మంగళ కార్యములకు, వివాహము వంటి మంగళ కార్యములు అంటే ఆ మంగళ కార్యాలు ఏమిటో చెబుతున్నా. పెళ్లి, ఉపనయనం, గృహప్రవేశం, ఇవి మంగళ కార్యక్రమములు. ఈ మంగళ కార్యక్రమాలలోనూ అలాగే ఆడపిల్లలకి ఈ రజస్వలానంతరం బట్టలు పెట్టి చేసేటటువంటి పేరంటాలు, ఇటువంటి వాటికి శ్రావణ మంగళవారం వస్తే అది కూడా శుభకార్యమేట. శ్రావణ మంగళవారం నాడు కొత్త బట్టలు కట్టుకునే ఆనవాయితీ ఉంది కొందరికి. అటువంటి వాటికి మాత్రం ఈ నక్షత్రము వారము పట్టింపు లేదు. తక్కిన వాళ్ళ మాత్రం ఇంకా ఇలాగే చూసుకోవాలి. దీపావళి